ఇవాళ మన రిస్క్ సిరీస్ లో డే 34. ఇవాళ మార్నింగ్ లేచి మన ఎనర్జీ డ్రింక్ అయిన ఇన్స్టెంట్ రాగి జావ చేసుకొని తాగేసి యోగా క్లాస్ కి అయితే వచ్చేసి ఇవాళ యోగాలో అయితే చాలా విన్యాసాలు అయితే చేశా. ముందైతే మన బేసిక్స్ వార్మప్స్ కంప్లీట్ చేసుకొని లెగ్స్ కి రిలేటెడ్ అయిన ఆసనాలు అయితే చేశా. మెయిన్ వీరభద్రాసనం వారియర్ పోజ్ అయితే చేశా. ఇవాళ ఈ ఆసనాన్ని అయితే పవర్ఫుల్ ఆసనం అని కూడా చెప్తారు. ఈ పోజ్ మన బాడీలో ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ చాలా ఇంప్రూవ్ చేస్తుంది. ఇది అయిపోయాక యోగాలో మన బాడీని ఫ్లిప్ చేయడానికి అయితే ఏరియల్ యోగా హ్యామ్మోక్స్ ని యూజ్ చేస్తారు. అంటే ఇవి హ్యాంగింగ్ సపోర్ట్. వీటిపై కూడా కొన్ని ఆసనాలు అయితే ఉంటాయి. అవి కూడా చేశాను. బాడీని అయితే చాలా బాగా కంట్రోల్ చేశాను. నా మొబైల్లో స్టోరేజ్ ఫుల్ అయిపోయింది కాబట్టి నేను సరిగ్గా రికార్డ్ చేయట్లేదు. నెక్స్ట్ టైం చేస్తే డెఫినెట్లీ చూపిస్తా. ఇవాళ డే మొత్తం రిషికేష్ చాలా ఎక్స్ప్లోర్ చేశాను. ఇక్కడ రివర్ పై కొత్తగా ఒక బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. దాని పేరే బజరంగ్ సేతు. ఇదైతే లక్ష్మణ్జూల పక్కనే ఉంటది. ఇవాళ రిషికేష్ లో స్వామినారాయణ ఆశ్రమం ఉంటది. దాంట్లో ఇంటర్నేషనల్ యోగా ఫెస్టివల్ జరుగుతుంది. సో అది కూడా చూడడానికి వెళ్ళా. అక్కడే ఆశ్రమంలో లంచ్ కూడా పెట్టారు. అక్కడ లంచ్ కంప్లీట్ చేశా. ఫుడ్ మాత్రం చాలా బాగుండే. తిన్నాక కాసేపు అక్కడే సర్వ్ కూడా చేశా. కాసేపు అయ్యాక అలానే గంగా రివర్ చూస్తూ రిటర్న్ అవుతున్నా. నాకైతే ఇక్కడ ఎవ్రీడే ఒక బాబాయ్ అయితే బుక్స్ చదువుతూ కనిపిస్తాడు. ఇవాళ ఏదైనా మాట్లాడదామని చెప్పి ట్రై చేశా. బట్ అస్సలు మాట్లాడలే. ఈవినింగ్ అయితే ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. వేడిగా ఈ సమోసా తినేసి డే అయితే ఎండ్ చేశా.